నేను ఒకసారి బజార్కి వెళ్ళొస్తాను. ఇంట్లో సామాన్లు ఏవీ లేవు. చూడండి, అక్కడ మీ మర్యాద కాపాడడానికి నేనేమీ మాట్లాడలేదు. కానీ ఇదేమీ పద్ధతిగా లేదు. ఇవాళ్లే పనిలో చేరి ఇవాళ్లే మీరు షావుకారుని డబ్బులు అడిగారేంటి సతారా పంపించడానికి? ఈ విషయం మీద నేనేం మాట్లాడదలుచుకోలేదు. ఏమీ మాట్లాడదలుచుకోలేదంటే ఏంటర్థం? నేను మీ భార్యని. మీకు సంబంధించిన అన్ని విషయాల్లోనూ కలుగు చేసుకోవటం నా హక్కు. నా అభిప్రాయం చెప్పొచ్చు, ఇంకా నాకు తోచినట్టు మంచి చెడులు చెప్పొచ్చు. ఖచ్చితంగా. కానీ ఆ విషయాల్లో కాదు, నువ్వు రాకముందు నా జీవితంలో ముడిపడి ఉన్న విషయాల్లో. అయితే సూటిగా చెప్పండి, మీ సంపాదన మీద నాకు ఎలాంటి హక్కు లేదా? ఉంది, తప్పకుండా ఉంది. కానీ ఆ డబ్బులపైనే, నా వాటా డబ్బులపైనే. నా వాటా డబ్బులేవంటే నా సంపాదనలో నుంచి ముందు నా పిల్లలకి ఇంకా మీరా కోసం పంపించగా తర్వాత ఎన్ని డబ్బులు మిగిలితే అవన్నీ నీవే. అన్నీ పంపించేస్తే ఇంకేం మిగులుతుంది మనకి? చూడు జీజాబాయ్, ఇప్పుడు ఎంత మిగిలితే అంతే నీవే. ఇప్పుడు ఆ ఇంట్లో నుంచి వచ్చేసానుగా. నీ భర్త నీ ముందే ఉన్నాడు. ఇది నీ ఇల్లు. ఇక ప్రశాంతంగా ఉండు. నీ బతుకు నువ్వు బతుకు. అలాగే నన్ను కూడా మనశ్శాంతిగా ఉండనివ్వు. సరే, ఈసారికి పంపించు డబ్బులు. ఇంకోసారి డబ్బులు పంపించకుండా ఆపలేదనుకో, నా పేరు జిజాబాయే కాదు. సేటుగారు, తర్వాత రండి, లెక్కలు తర్వాత చూస్తాను. లేదు సేటుగారు, నేను మీకు లెక్క చెప్పడానికి కాదు, వేరే విషయం చెప్పడానికి వచ్చాను. మీరు మీ అబ్బాయికి ఎందుకు ఇంత భయపడుతున్నారు? ఎందుకంటే వాడు మాట విండు. ఎప్పుడూ డబ్బులు అడుగుతూనే ఉంటాడు. నేను ఇవ్వనన్నానంటే చచ్చిపోతానని బెదిరిస్తుంటాడు. అందుకే నేను భయపడి వాడిష్టానికి వదిలేశాను. కానీ ఈ పద్ధతి మంచిది కాదు కదా. ఇక ఎప్పుడైతే మనిషి పద్ధతి తప్పుతాడో అప్పుడు ఆ జీవితం నిష్ప్రయోజనం, నిరర్ధకం అవుతుంది. అందుకని మీరు తెగింపు, ధైర్యం చూపించాలి. ఎందుకంటే నాన్న చెప్తాడు, మనిషిలో క్రమశిక్షణ అనేది అప్పుడే సాధ్యమవుతుందంట ఎప్పుడైతే బాధ్యత గలవాళ్ళు తమ బాధ్యతల్ని నిర్వహిస్తారో. అంటే ఏంటంటే మీరు మీ అబ్బాయికి భయపడ్డం మానేసి బుద్ధి చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు అతనికి తండ్రి, తను మీ కొడుకు కాబట్టి. ఆగు. నీ పేరేంట్రా? ఉల్చన్. పూర్తి పేరు చెప్పు. ఉల్చన్ రామ్సేవకి. మీకు తెలుసు కదయ్యా. ఇప్పుడు అడిగితే తప్పేంట్రా? నేను 2 రోజులు జైలుకి వెళ్ళి వచ్చేసరికి మీ అందరికి ఒళ్ళు బరిసిపోయిందిరా. అయ్యా అదేం మాట అయ్యా, నేను అసలు ఏం అనలేదు మిమ్మల్ని. మీరే అనవసరంగా. నోరు అదుపులో పెట్టుకో, అడ్డంగా నరుకుతా. అయ్యా మీరు తప్పు చేస్తున్నారా? ఇది పద్ధతి కాదయ్యా. చేస్తున్నానా? తప్పు చేస్తున్నా నిన్ను. ఇక ఇది అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ముందు మీరు కారణం అడగకుండా డబ్బులు ఇవ్వటం మానేసినప్పుడు ఆ డబ్బులతో తను ఏం చేస్తున్నాడో మీరు అడగాలి. కానీ బాబు, ఇదంతా ఎలా చేయాలి? అన్నిటికన్నా ముందు మీరు చెయ్యాల్సింది ఏంటంటే మీ అబ్బాయితో చెప్పండి, తనకి డబ్బులు కావాలంటే గనక రోజంతా మీ కార్ఖానాలో పనిచేయాల్సి ఉంటుందని. సేటు గారు,
మీరిక ఆలోచించొద్దు. మీరు ఈ సమస్యని ఎదిరించాలి. దాని పరిష్కారం మీద దృష్టి పెట్టండి. అప్పుడు అంతా సవ్యంగానే జరుగుతుంది. సేటు గారు, మీకు నా మీద నమ్మకం లేదా? నా కొడుకు ముందు నేను చాలా నిస్సహాయంగా చేతగాని వాళ్ళ అయిపోయాను భీమ్. సేటు గారు, నేనున్నానుగా. నేను మీకు సాయంగా ఉంటాను. ఇప్పుడు మా కుటుంబంలో అందరం మీ ఉప్పు తింటున్నాము. ఆ కారణంగా నేను కార్ఖానా పనితో పాటు మీ కుటుంబానికి ఏదైనా సాయం చేస్తే అది నేను చేసుకున్న గొప్ప అదృష్టంగా భావిస్తాను. ఇలారా. రా భీమ్. నీకన్నీ మీ నాన్న గుణాలే వచ్చాయి. తను కూడా ఇలాగే మాట్లాడేవాడు. అదే ధైర్యం, అదే ఆత్మవిశ్వాసం. మీరు చాలా సరిగ్గా చెప్పారు సేట్ గారు. మాకు కూడా భీమ్ మా నాన్నలాగే అనిపిస్తాడు. ఇప్పుడు మీరు చేయాలనుకున్న నిశ్చింతగా చేయండి. ఖచ్చితంగా గెలుపు మీదే అవుతుంది. నేను కూడా మీకు సాయంగా ఉంటాను. స్వామీజీ, వాడిని చావుగొట్టి పడేశాను. స్వామీజీ భలే ఉపాయం ఆలోచించారు. ఇప్పుడు వీళ్ళ జాతి వాళ్ళందరికీ విషయం తెలుస్తుంది, వీణ్ణి మన మంగేష్ కొట్టాడని. అప్పుడు వాళ్ళందరూ కలిసి వీణ్ణి వెతుక్కుంటూ వస్తారు. కొత్తగా దండు కట్టారుగా, బాగా ఉత్సాహంగా ఉండుంటారు. ఇక ఈలోపు మనము మన జాతి వాళ్ళందరినీ ఏకం చేద్దాం. తర్వాత అవకాశం చూసుకొని మనం వీళ్ళ జాతి వాళ్ళని కొట్టిపడేద్దాం. అప్పుడు వాళ్ళ ఉత్సాహం అంతా నీరు కారిపోతుంది. మన జాతి వాళ్ళకి కూడా ప్రత్యక్ష సాక్ష్యం చూపించాలిగా. అయితే అప్పుడు ఆ వర్గంలో వాళ్ళ మనిషి కూడా ఒకడు గాయపడినట్టే మన వర్గంలో కూడా ఒక మనిషి గాయపడాలి. అవునా కాదా? అంటే స్వామీజీ, నాకేం అర్థం కావడం లేదు. భీమ్రావ్, ఇప్పుడు మొదలవుతుంది జాతిగత పోరాటం. ఇక ఈ పోరాటాల కారణంగా హింస జరుగుతుంది, జాతుల మధ్య దూరం ఇంకా పెరుగుతుంది. ఇలా పెరిగిన ఆ దూరం మీ జాతి మొత్తానికి మరిన్ని కష్టాలు తెచ్చిపెడుతుంది. ఇప్పుడు ఆపు. వీటిని నువ్వు ఎలా ఆపుతావో అది కూడా మేము చూస్తాము. నిన్న కాక మొన్న పుట్టిన నువ్వు నాయకుడవుతావా? అది చూద్దాం ఎలా అవుతావో. అది కూడా మీ నాన్న నీకు తోడు లేకుండా. ఓడ్చుకో. ఇప్పుడు అదే జరిగింది. మనం ముందు అనుకున్నదే. మనం ముందేమనుకున్నామంటే ఒకరి కష్ట సుఖాల్లో మరొకరు భాగం పంచుకుందామని. భాగం పంచుకోవటం అంటే వాళ్ళు మనల్ని కొట్టిన దెబ్బల మీద మనమందరం కలిసి ఒకరికొకరు మందులు రాసుకుంటామని కాదు. పురంజన్ ఏమైంది? నీకు తెలుసా, అక్కడ పెద్ద జాతి వాళ్ళందరూ ఏకమవుతున్నారు. వాళ్ళు చెప్పుకుంటున్నారు మన కుల్చే నా టీకొట్టు మంగేష్ని కొట్టాడంట. నేను ఎవరిని కొట్టలేదురా, వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. కొడితే కొట్టుండొచ్చు,
అయితే ఇప్పుడు నువ్వేమంటావు? ఇప్పుడు ముందు కొట్టింది వాడేగా, ఇప్పుడు వాళ్ళందరూ ఏకమవుతుంటే మనం కూడా ఈ రోజు మన జాతి వాళ్ళందరినీ ఏకం చేద్దాం. ఇవాళ వాళ్ళతో తాడో పేడో తేల్చుకుందాం. కానీ ఇలా కొట్టుకోవడం మంచిదంటారా? నేనేమంటున్నానంటే ఒకసారి భీమరావుతో మాట్లాడదాం. మాట్లాడండి. మీరు జీవితాంతం ఇలా ఒకరినొకరు అడుగుతూనే ఉంటారు. అయినా భీమరావును అడగడం ఏంట్రా పిరికి సన్నాసులారా? వాడు మమ్మల్ని ఏం చేస్తాడు? ఆ భీమరావు మీ అందరికీ ఏవో పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడు. ఇక మీరు వేలు ముద్రగాళ్ళు. వాడి మాటలు నమ్మేసి వాడి ముందే చేతులు కట్టుకొని నిలబడుతున్నారు. అయినా ఇప్పుడే లాభం? ఇవాళ మేము మీ అందరి అంతూ చూస్తాము. మేమే ఇక్కడ గాజు తొడుకోలేవు. నువ్వే ముయ్. ఇక్కడ నిలబడి మమ్మల్ని బెదిరించడం మానేసి వెళ్ళి నీ జాతి వాళ్ళందరినీ కాపాడుకో. ముందు నీ సంగతి చూసుకో. వాడికి ఏ గతి పట్టించామో నీకు అదే గతి పట్టిస్తాము. అరే ఏట్రా నువ్వు చేసేది? నేనేం కుల్చన్లాగా అనుకున్నావా? ఇవాళ నీ పెద్ద జాతి అహంకారాన్ని దించేస్తాను నేను. ఆగరా ఆగరా రే. ఆగరా. పెట్ట వల్ల చిక్కింది సిద్ధాంతి గారు. కొట్టండి ఈ పాపాత్ముణ్ణి. ఇప్పుడిక ఈ నిప్పు రవ్వలో అగ్ని రాసుకోవటం పూర్తిగా మొదలయ్యింది భీమరావ్. తర్వాత చూడు ఇంకా ఏమేమి జరుగుతుందో. అప్పుడు నువ్వు ఎందరిని కాపాడతావో. అరే ఇటువైపు వచ్చాడుగా, ఇంతలోనే ఎటెళ్ళాడు? అడుగు వస్తున్నాడు. పట్టుకోండి. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్తగా పట్టుకోండి. నెమ్మదిగా జాగ్రత్త. ఏమైంది? తమ్ముడు పురంజన్ వాడు నన్ను రచ్చగొట్టి కావాలన్నాడు తీసుకెళ్లాడు. అక్కడ వాళ్ళు 4-5 ఉన్నారు. నేను ఒక్కడిని అయిపోయాను. వాళ్ళందరూ నన్ను బాగా కొట్టారు. జాగ్రత్త జాగ్రత్త. నెమ్మదిగా ఏం కాదులే. పురంజన్, ఏ సమస్యకి హింస పరిష్కారం కాదు. వీళ్ళని దెబ్బకి దెబ్బ కొట్టాలి. మాటలతో పని జరగదు. ఓ పని చేయి, మన వాళ్ళందరినీ ఏకం చేయి. ప్రతీకారం తీర్చుకుందాం. అవును, దెబ్బకి దెబ్బ తీయాల్సిందే. పదండి. పద. ఎంతైనా ఇది తప్పేగా సోదరా. స్వామీజీ చెప్పాడని సేటు గారు నన్ను అలా వెనక నుంచి కొట్టడం పద్ధతి కాదు. ఒకవేళ నేను చచ్చిపోయి ఉంటే? కానీ చావలేదు కదా. నీలాంటి త్యాగశీలికెప్పుడు మరణం ఉండదు మంగేష్. శాశ్వతంగా చిరస్థాయిగా గుర్తుంచుకుంటారు. అంతేకాదు మంగేష్, ఎవరైతే ఉద్యమంలో ప్రాణాలని బలిదానం చేస్తారో వాళ్ళ పేర్లు ఉద్యమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడతాయి. తెలుసా? అయితే వెళ్ళు మంగేష్, వెళ్ళి ఏర్పాట్లు చేయి. రేపు ఉదయానికి కేవలం మన జాతి వాళ్లే మిగలాలి. ఇక భీమరావు గాడి జాతి వాళ్ళు వెళితే సతారా వదిలేసి వెళ్ళిపోవాలి, లేదా వాళ్ళని చంపి పారేయండి. అర్థమైందా? భీమ్ 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 త్వరగా రా భీమ్. ఏమైంది బాలా అన్నయ్య? మన జాతి వాళ్ళకి ఇంకా పెద్ద జాతి వాళ్ళకి సామాజిక ఘర్షణలు మొదలైనాయి. వాళ్ళు కొంతమంది గాయపడ్డారు, మన వాళ్ళు కొంతమంది గాయపడ్డారు. ఒకరినొకరు కొట్టుకొని ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. త్వరగా రా భీమ్. సేటు గారు, నేను వెంటనే వెళ్ళాలండి. వద్దు బాబు, నువ్వు చాలా చిన్నవాడివి. ఈ పరిస్థితుల్లో నువ్వు అక్కడికి వెళ్తే నీకు ఏదైనా ప్రమాదం జరగచ్చు. సేటు గారు, ఇప్పుడు మా జాతి వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే వాళ్ళని ఆపటం నా కర్తవ్యం అవుతుంది. పద. సోదరులారా, ఇది మన జాతి సమస్య. అయితే మనందరం కూడా మద్దతుగా వెళ్ళాలి. ఈ భీమరావు ఇంకా వాడి అన్న మనతో పాటు పనిచేస్తుండొచ్చుగాక, కానీ ఎంతైనా వీళ్ళు మన విరోధి జాతి వాళ్ళు. మనం అందరం వెళ్ళి మన పెద్ద జాతి వాళ్ళందరికీ మద్దతు ఇవ్వాలి. పదండి. ఆగండి.
అందరూ వెళ్ళి మీ మీ పనులు చేసుకోండి. ఈ జాతుల గీతుల గురించి ఇక్కడ మాట్లాడొద్దు. సేట్ గారు, భీమరావు కూడా ఇప్పుడు వాళ్ళ జాతి కోసం వెళ్ళాడుగా, మరి వాడిని ఎలా వెళ్ళనిచ్చారు? అవును సేటు గారు, అప్పుడు మీరు భీమరావుని ఆనంద్ని ఎందుకు ఆపలేదు? వాళ్ళు వాళ్ళ జాతి వాళ్ళని ఆపడానికి వెళ్ళారు, అంతేగాని మీ అందరిలాగా వాళ్ళ జాతి వాళ్ళకి మద్దతు ఇవ్వడానికి వెళ్ళలేదు. ఇప్పుడు మీలో ఏ ఒక్కరు అక్కడికి వెళ్ళినా సరే వాళ్ళని పని నుంచి తీసి పారేస్తాను. వెళ్ళి మీ పని చేసుకోండి. పనిలో నుంచి తీసేస్తాననేసరికి జాతి, ధర్మం, ప్రేమ అన్నిటినీ మర్చిపోయారు. ఇవాళ వీళ్ళ అంతు తెలుద్దాం. వీళ్ళు మనందరికీ, మన జాతికి ఎంత అన్యాయం చేశారో ఆ అన్యాయాలకి ఈ రోజు ప్రతీకారం తీర్చుకోండి. ఏంట్రా నువ్వు న్యాయం అన్యాయాన్ని గొంతు చించుకుంటున్నావు? ఇవాళ నీ రెండో కాలు కూడా నేను వెరకొడతాను. సోదరులారా, ఈ మూర్ఖులందరినీ చితకబాదండి. ఈ దెబ్బతో వీళ్ళు సతారా వదిలి వెళ్ళిపోవాలి, లేదా చచ్చిపోవాలి. ఏమంటారు? అవును, మీరందరూ కలిసి మా మీద ఎప్పటి నుంచో దౌర్జన్యాలు చేస్తున్నారు. ఇవాళ ఒక్కొక్క దానికి ప్రతీకారం తీర్చుకుంటాం. నువ్వు ప్రాణాలతో తప్పించుకో, చూద్దాం. ఇవాళ మీ అందరికి ఆఖరి రోజు. మీ ఆగడాలు చాలా ఎక్కువైపోయాయి. వీడిని వదిలిపెట్టొద్దు, చంపండి. ఎక్కడికెళుతున్నావు భీమరావు? ఇప్పుడు నువ్వెంత ఆపినా వాళ్ళు ఆగరు. ఒక్క విషయం, ఇప్పుడు ఎవరి ప్రాణాలైనా పోతే అప్పుడు బాధ్యుడివి నువ్వే అవుతావు. భీమ్, నువ్వెక్కడి నుండి కదలలేవురా బుడ్డోడా. ఆగండి, ఆగండి, అందరూ కొట్టుకోవడం ఆపేయండి. వాళ్ళందరూ చాలా దూరంగా ఉన్నారు. వాళ్ళందరూ ఉన్మాదంలో ఉన్నారు, ప్రతీకారంతో రగిలిపోతున్నారు. నీ పిలుపు వాళ్ళిప్పుడు వినిపించుకోరు.
భీమ్, నువ్వు అక్కడ బాగానే ఉన్నావా నాన్న? ఉన్నట్టుండి మనసు ఏదో కీడు శంకిస్తుంది. వాడికి ఏమైనా సమస్య వచ్చి ఉంటుందా? సమస్య వస్తే వాడు చూసుకుంటాడు. ఆ శక్తి ఉంది వాడిలో.